ఓం శాంతి 29/6/2024 మధురమైన పిల్లలు, శరీర సహితంగా ఏవేవైతే కనిపిస్తాయో అవన్నీ వినాశనం అవనున్నాయి. ఆత్మలైన మీరు ఇప్పుడిక ఇంటికి తిరిగి వెళ్ళాలి. అందుకే పాత ప్రపంచాన్ని మర్చిపోండి. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ పదాలతో అందరికీ తండ్రి సందేశాన్ని వినిపించొచ్చు? జవాబు: అందరికీ ఇలా వినిపించండి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడిక హద్దు వారసత్వం యొక్క సమయం పూర్తయింది, అనగా భక్తి పూర్తయింది. ఇప్పుడిక రావణ రాజ్యం సమాప్తమవుతుంది. తండ్రి మిమ్మల్ని పంచవికారాల రూపీ రావణుడి జైలు నుండి విడిపించడానికి వచ్చారు. ఇది పురుషోత్తమ సంగం యుగం. ఇందులో మీరు పురుషార్థం చేసి దైవీ గుణాలు కలవారిగా అవ్వాలి. కేవలం ఇది పురుషోత్తమ సంగమ యుగం అని అర్థం చేసుకున్నా కూడా స్థితి శ్రేష్టంగా అవ్వగలదు. ఓం శాంతి. ఇప్పుడు ఆత్మిక పిల్లలు ఏం చేస్తున్నారు? అవ్యభిచారి స్మృతిలో కూర్చున్నారు. ఒకటేమో అవ్యభిచారి స్మృతి, ఇంకొకటి వ్యభిచారి స్మృతి. అవ్యభిచారి స్మృతి లేక అవ్యభిచారి భక్తి ఎప్పుడైతే మొదట ప్రారంభమవుతుందో అప్పుడు అందరూ శివుని పూజనే చేస్తారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు వారే. వారు తండ్రి కూడా, అలాగే శిక్షకుడు కూడా. వారు చదివిస్తారు. ఏం చదివిస్తారు? మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. దేవతల నుండి మనుషులుగా అవ్వడానికి పిల్లలైన మీకు 84 జన్మలు పట్టింది. మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవ్వడానికి ఒక్క క్షణం పడుతుంది. తాము తండ్రి స్మృతిలో కూర్చున్నారని పిల్లలకు తెలుసు. వారు మన టీచర్ కూడా, సద్గురు కూడా. ఒక్కరి స్మృతిలో ఉండమని వారు యోగాన్ని నేర్పిస్తారు. వారు స్వయం అంటారు, ఓ ఆత్మల్లారా, ఓ పిల్లలు, దేహపు సర్వ సంబంధాలను వదలండి. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. ఈ పాత ప్రపంచం మారుతోంది. ఇప్పుడిక ఉండేది లేదు. పాత ప్రపంచపు వినాశనం కోసమే ఈ మందుగుండు సామాగ్రి మొదలైనవన్నీ తయారు చేయబడి ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా సహకరిస్తాయి. వినాశనమైతే తప్పకుండా జరగనున్నది. మీరు పురుషోత్తమ సంగమికంలో ఉన్నారు. ఇది ఆత్మకు తెలుసు. మనమిప్పుడు తిరిగి వెళ్తున్నాము. అందుకే తండ్రి చెప్తున్నారు, ఈ పాత ప్రపంచాన్ని, పాత దేహాన్ని కూడా వదిలేయాలి. దేహ సహితంగా ఈ ప్రపంచంలో ఏవేవైతే కనిపిస్తున్నాయో అవన్నీ వినాశనం అవనున్నాయి. శరీరం కూడా అంతం అవనున్నది. ఇప్పుడు ఆత్మలమైన మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి. అలా తిరిగి వెళ్లకుండా కొత్త ప్రపంచంలోకి రాలేము. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. పురుషోత్తములు ఈ దేవతలు. అందరికన్నా ఉన్నతోన్నతమైన వారు నిరాకారుడైన తండ్రి. ఆ తర్వాత మనుష్య సృష్టిలో చూస్తే ఇందులో ఉన్నతమైన వారు దేవతలు. వారు కూడా మనుషులే, కాని వారు దైవీ గుణాలు కలవారు. వారే మళ్లీ ఆసురీ గుణాలు కలవారిగా అవుతారు. ఇప్పుడు మళ్లీ ఆసురీ గుణాల నుండి దైవీ గుణాలలోకి వెళ్లవలసి ఉంటుంది. సత్యుగంలోకి వెళ్లవలసి ఉంటుంది. ఎవరు? పిల్లలైన మీరు. పిల్లలైన మీరు చదువుతున్నారు, ఇతరులను కూడా చదివిస్తారు. కేవలం తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు హద్దులోని వారసత్వం పూర్తవుతుంది. పంచవికారాల రూపీ రావణుడి జైల్లో మనుషులందరూ ఉన్నారని తండ్రి అర్థం చేయించారు. అందరూ దుఃఖాన్ని తీసుకుంటూ ఉంటారు. ఎండిన రొట్టె లభిస్తుంది. తండ్రి వచ్చి అందర్నీ రావణుడి జైలు నుండి విడిపించి సదా సుఖవంతులుగా తయారు చేస్తారు. తండ్రి తప్పింకెవ్వరూ మనుషులను దేవతలుగా తయారు చేయలేరు. మీరిక్కడ మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకని కూర్చున్నారు. ఇప్పుడిది కలియుగం. ఇప్పుడు ఎన్నో ధర్మాలు తయారయ్యాయి. పిల్లలైన మీకు
రచయిత మరియు రచనల పరిచయాన్ని స్వయంగా తండ్రే కూర్చుని ఇస్తారు. మీరు కేవలం ఈశ్వరుడు, పరమాత్మ అనేవారు. వారు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు గురువు కూడా అని మీకు ఇంతకు ముందు తెలియదు. వారిని సద్గురు అంటారు. అకాలమూర్తి అని కూడా అంటారు. మిమ్మల్ని ఆత్మ మరియు జీవం అని అంటారు. ఆ అకాలమూర్తి ఈ శరీరం రూపీ సింహాసనంపై కూర్చున్నారు. వారు జన్మ తీసుకోరు. కావున ఆ అకాలమూర్తి అయిన తండ్రి పిల్లలకు ఈ విధంగా అర్థం చేయిస్తున్నారు. నాకు నాదంటూ రథం లేదు. మరి నేను పిల్లలను మిమ్మల్ని పావనంగా ఎలా తయారు చేయాలి? నాకు రథం కావాలి కదా. అకాలమూర్తికి కూడా సింహాసనమైతే కావాలి. అకాల సింహాసనం మానవునిదే ఉంటుంది, అంతేకాని ఇంకెవరిది కాదు. మీలోని ప్రతి ఒక్కరికి సింహాసనం కావాలి. అకాలమూర్తి అయిన ఆత్మ ఇక్కడ విరాజమానమై ఉంది. వారు అందరికీ తండ్రి. వారిని మహాకాలుడు అంటారు. వారు పునర్జన్మల్లోకి రారు. ఆత్మలైన మీరు పునర్జన్మల్లోకి వస్తారు. నేను కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను. భక్తిని రాత్రి అని, జ్ఞానాన్ని పగలు అని అంటారు. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. ముఖ్యమైన విషయాలు రెండే, అల్ఫ్ మరియు బే, అనగా తండ్రి మరియు రాజ్యాధికారం. తండ్రి వచ్చి రాజ్యాధికారాన్ని ఇస్తారు మరియు రాజ్యాధికారం కోసం చదివిస్తారు. అందుకే దీనిని పాఠశాల అని కూడా అంటారు. భగవాను వాచ, భగవంతుడు నిరాకారుడు. వారికి కూడా పాత్ర ఉండాలి. వారు ఉన్నతోన్నతుడైన భగవంతుడు. వారిని అందరూ స్మృతి చేస్తారు. భక్తి మార్గంలో స్మృతి చేయని మనుషులంటూ ఎవరు ఉండరు. అందరూ హృదయపూర్వకంగా ఓ భగవంతుడా, ఓ ముక్తి ప్రదాత, ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వారు సర్వాత్మలకు తండ్రి. వారు తప్పకుండా అనంతమైన సుఖాన్ని ఇస్తారు. హద్దులోని తండ్రి హద్దులోని సుఖాన్ని ఇస్తారు. ఇది ఎవరికీ తెలీదు. ఇప్పుడు తండ్రి వచ్చారు. వారేం చెప్తున్నారంటే, పిల్లలు ఇతర సాంగత్యాలను తెంచి తండ్రి నేను నన్నొక్కరినే స్మృతి చేయండి. దేవీదేవతలైన మీరు కొత్త ప్రపంచంలో ఉంటారని కూడా తండ్రే తెలియచేశారు. అక్కడైతే అపారమైన సుఖం ఉంటుంది. ఆ సుఖాల అంతాన్ని ఎవరూ పొందలేరు. కొత్తింట్లో ఎల్లప్పుడూ సుఖమే ఉంటుంది, పాతింటిలో దుఃఖం ఉంటుంది. అందుకే తండ్రి పిల్లల కోసం కొత్త ఇంటిని నిర్మిస్తారు. పిల్లల బుద్ధియోగం కొత్త ఇంటి వైపుకు వెళ్ళిపోతుంది. ఇది హద్దులోని విషయం. ఇప్పుడైతే అనంతమైన తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. పాత ప్రపంచంలో ఏదైతే చూస్తున్నారో అదంతా శ్మశాన యోగ్యంగా అవనున్నది. ఇప్పుడిక స్వర్గస్థాపన జరుగుతుంది. మీరు సంగమయుగంలో ఉన్నారు. మీరు కలియుగం వైపు చూడగలరు, అలాగే సత్యుగం వైపు కూడా చూడగలరు. మీరు సంగమయుగంలో సాక్షిగా చూస్తారు. ప్రదర్శనలోకి లేక మ్యూజియంలోకి వచ్చినప్పుడు అక్కడ కూడా మీరు వచ్చిన వారిని సంగమయుగ చిత్రం ముందు నిల్చోబెట్టండి. ఇటువైపు కలియుగం, అటువైపు సత్యుగం, మనం మధ్యలో ఉన్నాము. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తున్నారు. అక్కడ చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు. ఇంకే ధర్మం వారు అక్కడకు రారు. కేవలం మీరే మొట్టమొదట వస్తారు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. పావనంగా అయ్యేందుకే నన్ను, ఓ బాబా మమ్మల్ని పావనంగా తయారు చేసి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని పిలిచారు. శాంతిధామంలోకి తీసుకువెళ్ళండి అని పిలవరు. పరంధామాన్ని స్వీట్ హోమ్ అంటారు. ఇప్పుడిక మనం ఇంటికి వెళ్ళాలి. దానిని ముక్తిధామం అంటారు. దానికోసమే సన్యాసులు మొదలైన వారు శిక్షణ ఇస్తారు. వారు సుఖధామం యొక్క జ్ఞానాన్ని ఇవ్వలేరు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు.
ఏ ఏ ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయనేది పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. మనుష్య సృష్టి రూపీ వృక్షంలో మొట్టమొదటి పునాది మీదే. బీజాన్ని వృక్షపతి అంటారు. తండ్రి అంటారు, వృక్షపతినైన నేను పైన నివసిస్తాను. ఎప్పుడైతే వృక్షం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడు నేను దేవతా ధర్మాన్ని స్థాపన చేయడానికి వస్తాను. మరి వృక్షం చాలా అద్భుతమైన వృక్షం. కాండం లేకుండా మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది. ఈ అనంతమైన వృక్షంలో కూడా ఆది సనాతన దేవీదేవత ధర్మం లేదు. మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి. మీరు మూలవతన నివాసులుగా ఉండేవారు. పాత్ర అభినయించడానికి ఇక్కడికి వచ్చారు. పిల్లలైన మీరు ఆల్రౌండ్ పాత్ర అభినయిస్తారు. అందుకే ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకుంటారు. మళ్ళీ తక్కువలో తక్కువ 1 జన్మ ఉంటుంది. కాని మనుషులేమో 84 లక్షలు అని అనేస్తారు. అవి కూడా ఎవరికుంటాయి అన్నది అర్థం చేసుకోలేకపోతారు. తండ్రి వచ్చి మీరు 84 జన్మలు తీసుకుంటారని మీకు అర్థం చేయిస్తారు. మొట్టమొదట మీరు నా నుండి వెడిపోతారు. సత్యుగి దేవతలే మొదట ఉంటారు. ఎప్పుడైతే ఆ ఆత్మలు ఇక్కడ పాత్ర అభినయిస్తారో అప్పుడు మిగిలిన ఆత్మలందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు. ఇది కూడా మీకు తెలుసు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటాయి. కావున శాంతిధామం వేరైనట్లు కదా. ఇకపోతే ప్రపంచమైతే ఇదే. పాత్రను ఇక్కడ అభినయిస్తారు. కొత్త ప్రపంచంలో సుఖం యొక్క పాత్రను, పాత ప్రపంచంలో దుఃఖం యొక్క పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఇది సుఖ దుఃఖాల ఆట. అది రామరాజ్యం. ప్రపంచంలోని మనుషులెవ్వరికీ ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నది తెలీదు. వారికి రచయిత గురించి కానీ లేక రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి కానీ తెలీదు. జ్ఞానసాగరుడు అని ఒక్క తండ్రినే అంటారు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానం ఇంకే శాస్త్రంలోనూ లేదు. నేను మీకది వినిపిస్తాను. తర్వాత అది కనుమరుగైపోతుంది. సత్యుగంలో ఇది ఉండదు. భారత్ యొక్క ప్రాచీనమైన సహజ రాజయోగమే మహిమ చేయబడింది. గీతలో కూడా రాజయోగం అన్న మాట వస్తుంది. తండ్రి మీకు రాజయోగాన్ని నేర్పించి రాజ్య వారసత్వాన్ని ఇస్తారు. ఇకపోతే రచన నుండైతే వారసత్వం లభించదు. రచయితైన తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. మనుషులు ప్రతి ఒక్కరూ రచయితే. వారు పిల్లలను రచిస్తారు. వారు హద్దులోని బ్రహ్మ. వీరు అనంతమైన బ్రహ్మ. వీరు నిరాకార ఆత్మలకు తండ్రి. వారు లౌకిక తండ్రి. అలాగే వీరు ప్రజాపిత. ప్రజాపిత ఇప్పుడు ఉండాలి. సత్యుగంలోనా? కాదు, పురుషోత్తమ సంగమయుగంలో ఉండాలి. సత్యుగం ఎప్పుడుంటుందో కూడా మనుషులకు తెలియదు. వారైతే సత్యుగం, కలియుగం మొదలైన వాటికి లక్షల సంవత్సరాలు చూపించారు. ఒక్కొక్క యుగం 1250 సంవత్సరాలు ఉంటుందని తండ్రి అర్థం చేయించారు. 84 జన్మల లెక్క కూడా ఉండాలి కదా. అలాగే మనం ఎలా దిగుతామో మెట్ల లెక్క కూడా ఉండాలి కదా. మొట్టమొదట కాండంలో దేవతలున్నారు. వారి తర్వాత ఇస్లాములు, బౌద్ధులు వస్తారు. తండ్రి వృక్షం యొక్క రహస్యాన్ని కూడా తెలియచేశారు. తండ్రి తప్పింకెవరూ ఇది నేర్పించలేరు. ఈ చిత్రాలు మొదలైన వాటిని ఎలా తయారు చేశారు, ఎవరు నేర్పించారు అని మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు బాబా మాకు వాటిని ధ్యానంలో చూపించారు. అప్పుడు వాటిని మేమిక్కడ తయారు చేస్తాము. మళ్ళీ వాటిని తండ్రే ఈ రథంలోకి వచ్చి ఇలా ఇలా చెయ్యండి అని కరెక్ట్ చేస్తారు. స్వయంగా వారే సరిదిద్దుతారు. శ్రీకృష్ణుణ్ణి శ్యామసుందరుడు అంటారు. కాని వారిని ఆ విధంగా ఎందుకంటారు అన్నది మనుషులు అర్థం చేసుకోలేరు. వారు వైకుంఠానికి అధిపతిగా ఉండేవారు. అప్పుడు తెల్లగా ఉండేవారు. ఆ తర్వాత పల్లెటూరి బాలుడుగా నల్లగా అయ్యారు. అందుకే వారినే శ్యామసుందరుడు అంటారు.
వారే మొదట వస్తారు. తతత్వం. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం నడుస్తుంది. ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని ఎవరు స్థాపిస్తారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. భారత్ను కూడా మర్చిపోయి హిందూస్థాన్ నివాసులము, హిందువులము అని అనేస్తారు. నేను భారత్లోకే వస్తాను. భారత్లో దేవతల రాజ్యం ఉండేది. అదిప్పుడు కనుమరుగైపోయింది. దానిని మళ్లీ పునఃస్థాపన చేయడానికి నేను వస్తాను. మొట్టమొదట ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మమే ఉంటుంది. ఈ వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. కొత్త కొత్త ఆకులు, మఠాలు, మార్గాలు చివర్లో వస్తాయి. కావున వాటి శోభ ఇప్పుడుంటుంది. మళ్లీ చివర్లో ఎప్పుడైతే వృక్షమంతా శిథిలావస్థను చేరుకుంటుందో అప్పుడు మళ్లీ నేను వస్తాను. యదా యదాహి. ఆత్మకు తన గురించి కూడా తెలీదు, అలాగే తండ్రి గురించి కూడా తెలీదు. తమను తాము కూడా నిందించుకుంటారు, అలాగే తండ్రిని మరియు దేవతలను కూడా నిందిస్తూ ఉంటారు. తమో ప్రధానులుగా, బుద్ధిహీనులుగా అయిపోతారు. అప్పుడు నేను వస్తాను. పతిత ప్రపంచంలోకే రావాల్సి ఉంటుంది. మీరు మనుషులకు ప్రాణదానాన్ని ఇస్తారు, అనగా మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. మీరు అన్ని దుఃఖాల నుండి దూరం చేస్తారు, అది కూడా అర్థకల్పం కోసం చేస్తారు. వందే మాతరం అన్న గాయనం కూడా ఉంది కదా. ఏ మాతలకు వందనం చేస్తారు? మీరే ఆ మాతలు. మీరు సృష్టిని అంతటినీ స్వర్గంగా తయారు చేస్తారు. పురుషులు కూడా ఉన్నారు, కానీ మెజారిటీ మాతలదే. అందుకే తండ్రి మాతల మహిమను చేస్తారు. తండ్రి వచ్చి మిమ్మల్ని ఇంతటి మహిమా యోగ్యులుగా తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అపారమైన సుఖాల ప్రపంచంలోకి వెళ్లేందుకు సంగమంలో నిలబడాలి. సాక్షిగా అయి అన్నింటినీ చూస్తూ కూడా బుద్ధియోగాన్ని కొత్త ప్రపంచంతో జోడించాలి. ఇప్పుడు మనం తిరిగింటికి వెళ్తున్నాము అన్నది బుద్ధిలో ఉండాలి. రెండవ పాయింట్, అందరికీ ప్రాణదానాన్ని ఇవ్వాలి. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసి సేవ చేయాలి. అనంతమైన తండ్రి నుండి చదువుకుని ఇతరులను చదివించాలి. దైవీ గుణాలు ధారణ చెయ్యాలి మరియు చేయించాలి. వరదానము: సదా శ్రేష్ఠ సమయం అనుసారంగా శ్రేష్ఠ కర్మలు చేస్తూ వాహవాహ అనే పాటలు పాడే భాగ్యవాన్ ఆత్మా భవ. ఈ శ్రేష్ఠ సమయంలో సదా శ్రేష్ఠ కర్మలు చేస్తూ వాహవాహ అన్న పాటలను మనస్తో పాడుతూ ఉండండి. వాహన శ్రేష్ఠ కర్మలు లేక వాహ శ్రేష్ఠ కర్మలు నేర్పించే బాబా. కావున సదా వాహవాహ అన్న పాటలు పాడండి. ఎప్పుడూ పొరపాటున కూడా దుఃఖం యొక్క దృశ్యాన్ని చూస్తున్నా కాని అయ్యో అన్న మాట వెలువట్టుకూడదు. వాహ డ్రామా వాహ మరియు వాహ బాబా వాహ. స్వప్నంలో కూడా ఊహించని భాగ్యం ఇంట్లో కూర్చుని ఉంటుండగానే లభించింది. ఈ భాగ్యం యొక్క నశాలోనే ఉండండి. స్లోగన్: మనసు బుద్ధిని శక్తిశాలిగా చేసుకున్నట్లయితే ఎటువంటి అలజడిలోనైనా స్థిరంగా దృఢంగా ఉంటారు. ఓం శాంతి.